ఓం శ్రీమాత్రే నమః. నైమిసారణ్యంలో ఋషులందరూ కూర్చునున్నారు. వాళ్ళు సూతుణ్ణి వినయంగా అడుగుతున్నారు. సూత మహర్షి, నువ్వు వందల సంవత్సరాలు మీరు జీవించాలి. మీరేమో వ్యాస మహర్షికి శిష్యుడు. మీరు చాలా గొప్ప తెలివి తెలివి కలిగిన వారు. మీరు మహామతివి. మీరు ఎన్నో పుణ్యకథలు మీరు వినిపిస్తూ ఉంటారు. ఎంతో చక్కగా చెప్తారు వాటిని. మాకు అలాగే మీరు విష్ణు కథలు చెప్పారు, అవతార గాథలన్నీ చెప్పారు, శివుడి యొక్క చరిత్రలన్నీ చెప్పారు, భస్మం, రుద్రాక్షలు వాటి యొక్క మహిమలన్నీ కూడా మీరు వివరించారు. మీరు చెప్పిన అవన్నీ కూడా మేము ఎంతో భక్తితోటి శ్రద్ధతోటి విన్నాం. మీ పుణ్యమాని మేము జ్ఞానం, ఆనందాన్ని కూడా పొందుతున్నాం. ఇప్పుడు మీరు పావనాల్లోకెల్లా పావనమైన అనాయాసంగా, అంటే కష్టపడకుండా, భుక్తి ముక్తి, మనకి రోజు గడవడానికి భుక్తి, అలాగని చెప్పి రోజులు గడిచిపోతే మరి మనకి వయసు అయిపోతుంది కదా. అందుకని ముక్తి కోసం కూడా మోక్షానికి ప్రయత్నం చేయాలి కదా. అందుకని అటు మోక్షము రావాలి, ఇటు రోజువారీ భుక్తి కూడా నడవాలి. అలా భుక్తి ముక్తి రెండూ వచ్చే ఒక మహాపురాణాన్ని ఏదైనా చెప్పండి అని చెప్పి ఈ మహా ఋషులందరూ సూతుణ్ణి అడిగారు నైమిసారణ్యంలో. అడిగితే అప్పుడు సూతుడు అన్నారు, సౌనకాది మహామునీశ్వర్లారా, మీరు ఏం అడగాలో అదే అడిగారు. మీరు అడిగింది దానివల్ల లోకానికి కూడా చాలా మంచి జరుగుతుంది కనుక సర్వశాస్త్రసారము పరమ పావనము అయినటువంటి దేవీ భాగవతాన్ని మీకు వినిపిస్తాను. మీరు ఎంతో శ్రద్ధగా వినండి. ఇది విన్నంత వరకే మిగతా పురాణాలు, తీర్థాలు, వ్రతాలు అవన్నీ మేము గొప్ప అని చెప్పి మిడిసిపడుతూ ఉంటాయి. ఇది విన్న తర్వాత అబ్బా దీని తర్వాతే మన అందరము అనుకుంటాయట మిగిలిన పురాణాలన్నీను. అటువంటిది ఈ దేవీ భాగవతం. ఈ దేవీ భాగవతం పాపాలనే అరణ్యాలు మీరు పోగు చేసుకున్నా కూడా మీ పాపం అరణ్యాలంతంత, ఎన్నో అరణ్యాలంతంత ఉన్నా మీ పాపాలు ఈ దేవీ భాగవతం అనేది ఒక గండ్ర గొడ్డల లాంటిది, ఒక గొడ్డల లాంటిది ఇది. ఈ గొడ్డలతోటి అరణ్యాలన్నీ నరికేయచ్చు. అరణ్యంలో ఉండే చెట్లన్నీ నరికేస్తే ఇంకా అరణ్యం ఎక్కడుంది? ఏం లేదు. అలాగా ఇది ఒక గండ్రగొడ్డలి, పాపారణ్యాల్ని తొలగించే గండ్రగొడ్డలి ఇది. అందుకని ఇది చాలా గొప్ప మహత్యం కలిగిన ఈ దేవీ భాగవతాన్ని విందురు. కానీ మీరు అడిగిన చాలా మంచి విషయాన్ని అడిగారు. దీనివల్ల లోకానికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పారు ఆయన. చెప్పేసరికి సూత మహర్షి, అయితే చెప్పండి, మేము వింటాం, భక్తి శ్రద్ధలతోటి వింటాం, విని మేము కూడా తరిస్తాం. ఈ పురాణం ఏంటి? దాన్ని వినాలంటే ఏమన్నా మేము నియమాలు ఏమన్నా ఉంటాయా మాకు? మేము ఏమన్నా నియమంగా వినాలా? దానికోసం ఏమన్నా చెయ్యాలా? దీన్ని ఏమన్నా ఎన్ని రోజుల్లో వినాలి అని ఏమన్నా లెక్క ఉందా? ఈ వినేటప్పుడు మేమేమైనా పూజలు చేస్తూ ఉండాలా? ఇది వరకు ఈ పురాణాన్ని ఎవరెవరు విన్నారు? ఆ వినడం మూలంగా వాళ్ళు ఏం ఫలం లభించింది వాళ్ళకి? ఎవరికి వినిపించారు? ఇవన్నీ కూడా మాకు చెప్పండి అంటే అప్పుడు సూత మహర్షి అన్నారు, ఓ మునీశ్వర్లారా, విష్ణుమూర్తి అంశతోటి పరాశరుడికి కొడుకుగా వ్యాసుడు జన్మించాడు. ఆ సంగతి మీకు తెలుసు కదా. పరాశరుడికి కొడుకు వ్యాసుడు. ఆయన వేదాలని 4 కింద విభజించి అదేమో శిష్యులకి నేర్పారు. ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క వేదాన్ని ఆయన నేర్పించారు. అలాగా. కానీ వేదం అందరూ చదవలేరు కదా. వేదానికి అధికారం ఉంటుంది, అది బ్రాహ్మణులే చదవగలుగుతారు. అటువంటి మరి మిగిలిన అందరికీ కూడా వాళ్ళకి అధికారం లేని వాళ్ళకి ఎలాగా? వీళ్ళకి కూడా ధర్మజ్ఞానం కలగాలి కదా అని చెప్పి ఆయన ఏం చేశారు? పురాణాలు రచించారు. పురాణాలు అయితే అందరూ చదువుకోవచ్చు, అందరూ వినొచ్చు. అందుకని ఏం చేశారు ఆయన?
వేదాలు చదవడానికి అందరికీ అధికారం లేదని చెప్పి దాంట్లో ఉన్న అర్థాన్నే తీసుకొచ్చి దాంట్లో వేదంలో ఏం చెప్పారో దాన్నే పురాణాల్లో పెట్టి పురాణాలు రచించారు ఆయన. ఈ పురాణాలు అందరూ చదువుకోవచ్చు. ఇలాగైన పురాణాలని శిష్యుల ద్వారా ప్రచారంలోకి తెచ్చారు. అలాగైనా అష్టాదశ పురాణాలు రచించారు. అంటే 18 పురాణాలు 18 పురాణాలు రచించారు ఆయన. మహాభారతాన్ని రచించారు. అవన్నీ కూడా ఈ సూతుడికి వినిపించారు ఆయన. ఎవరు? వ్యాసుడు. సూతుడి చేత చదివించారు అవన్నీ కూడా. వాటిల్లో దేవీ భాగవతం అనేది ఉత్తమోత్తమైన పురాణం. దీనివల్ల ఇందాక చెప్పాను కదా, భుక్తి లభిస్తుంది, ముక్తి కూడా లభిస్తుంది. రెండు ఒకటే కాలంలో లభించే గ్రంథం ఇది. దీనివల్ల భుక్తి కోసం ప్రత్యేకంగా వేరే కొన్ని చదవడం వల్ల ఇహలోకాల్లో సుఖాలు లభిస్తాయి. ధనం, ధాన్యం, ఐశ్వర్యం అన్నీ లభిస్తాయి. కార్లు, బంగళాలు అన్నీ ఇహలోక ప్రయోజనాలు. అవి మోక్షానికి పనికిరావు. మోక్షం కోసం మళ్ళీ వేరే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇహానికి పరానికి రెండింటికి పనికొచ్చే గ్రంథం ఏది? ఈ దేవి భాగవతం. దీన్ని స్వయంగా వ్యాసుడు జనమేజయుడికి వినిపించారు. ఇది ఈరోజు ప్రారంభం. దేవీ భాగవతం మనం ప్రారంభించుకుంటున్నాం. ఇది దేవీ భాగవతం యొక్క మహాత్యం చెప్పుకుంటున్నాం మనం. ఫస్ట్ ఏ గ్రంథానికైనా దాని మహాత్యాన్ని తెలుసుకుంటే దాని మీద శ్రద్ధ ఏర్పడుతుంది కదా. ఈ గ్రంథం ఇంత గొప్పది అని తెలిస్తే అది వినేవాళ్ళు కూడా చాలా శ్రద్ధగా వింటారు. ఇంతవరకు మనం కొన్ని ఏదన్నా గ్రంథాలు చదివినా విన్నా వాటి వల్ల కొన్ని ఇహానికి పనికొస్తాయి, కొన్ని పరానికి పనికొస్తాయి. కొన్ని ఇహలోకంలో సుఖాలకి, కొన్ని మోక్షాన్ని పొందడానికి సెపరేట్గా గ్రంథాలు, కొన్ని పురాణాలు. కానీ ఈ దేవీ భాగవతం అనేది ఇహపరాలకి రెండింటినీ కూడా ఇచ్చే గ్రంథం ఇది. అందుకని దీన్ని శ్రద్ధగా కనుక విన్నారంటే మీకు నాకు కూడా ఇహము పరము రెండూ లభిస్తాయి. అందుకని రోజు చెప్పుకుందాం, ఎంతవరకు అయితే అంత. ఈరోజు ప్రారంభించాం, నవరాత్రులు కదా, ఈరోజు ప్రారంభించాను. చూద్దాం, అమ్మవారు తీసుకెళ్తుంది ముందుకి. సరే, ఉంటాను. ఓం శ్రీమాత్రే నమః.